ఈరోజైతే నేను మా ఇంట్లో 7 శనివారాలు వ్రతం చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అస్సలు చేసుకోలేకపోయాను. ఫైనల్‌గా ఆ తండ్రి చల్లని చూపు దయతో నేనైతే ఈరోజు దిగ్విజయంగా ఫోర్త్ వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా జరిగిందో. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ చెప్పాలంటే నాకైతే వ్రతాలు చేయడం అస్సలు రాదు. ఏదో ఒక తప్పు చేస్తానేమో అని చెప్పి నాకు చాలా భయం. ఇంట్లో కూడా నిత్య పూజ అయితే సింపుల్‌గా చేసుకుంటాను నాకొచ్చినట్టు. అందుకని ఈ పూజ చేయాలనేది నా కోరిక. స్వామివారి పూజ చేసుకోవాలని ఇష్టం. అదే ఇష్టంతో నేనైతే నాకొచ్చినట్టు నేను చేస్తాను స్వామి. నా పూజలో ఏదైనా తప్పుంటే మన్నించు స్వామి. నీ చల్లని దయ, చూపు, కరుణ మా పైన ఉండాలి. నువ్వే మాకు దిక్కు స్వామి అని నేను ఆ స్వామివారిని వేడుకుంటూ ఈ వ్రతం అయితే ఎటువంటి భయం లేకుండా నేనైతే స్టార్ట్ చేశానండి. బిఫోర్ మ్యారేజ్ అయితే ఒక్కసారి అయితే చేసుకున్నాను నేను పూజ. అప్పుడు కూడా నాకు చాలా భయమండి. ఏదైనా తప్పు చేస్తానా? ఏదైనా మిస్ చేస్తానా? అని చెప్పి ఇలా చాలా ఆలోచనలు, చాలా భయాలు. ఇలా భయంతోనే నేను ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూ ఉండేది. అందుకని చెప్పేసి నేను చాలా ఆలోచించి ఫైనల్‌గా నేను చేసుకోవాలనేది నా కోరిక. ఆ స్వామి నా తాన చేపించుకుంటారు అని చెప్పేసి ఫైనల్‌గా ధైర్యం చేసేసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా 4 వీక్స్ అయితే ఈ రోజుటితో కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మిగిలిన 4 వీక్స్ కూడా ఆ తండ్రి నా తాన చేపించుకుంటారన్నది నా నమ్మకం. ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నానో అలాగే నేను చేసిన పూజా విధానం, నేను చేసిన పూజ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి, కుకింగ్ వీడియోస్. ఇలా నేను చేసే వీడియోస్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి.